ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు, అంటే ఏ గ్రహం లేదనమాట. సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం, అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది. అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది. మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ఏంటి, కుంభ శని ఉన్నాడు, అట్ ద సేమ్ టైం రిట్రోగ్రేడ్లో ఉన్నాడు, అంటే వక్రించి ఉన్నారనమాట. ఓకే. అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు, కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు, అంటే ఏంటి, లియో సింహానికి దిగి ఉన్నాడు అనమాట. కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది. ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖరిని, ఆగస్ట్ నెలాఖరిని మనకి బుధుడు ఉన్నారు కదా, బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట. సో 2 రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి, ఒకటేమో శని, ఇంకోటేమో మనకి బుధుడు. అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా, శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడుందంటే మనకి లియో అంటే సింహంలో ఉందన్నమాట. ఈ నెలాఖరికి కన్యకి వెళ్తోంది. కన్యలో ఎవరున్నారు? కేతు ఉన్నాడు. కేతు వీనస్ కలిసి వస్తున్నాయి అనమాట. ఇవి మేజర్ సంచారాలు ఇవి. ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి. సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి, కొన్ని రాసుల వారిగా బాగుంటుంది, కొన్ని రాసుల వారిగా అంత బాగుండదు, కానీ అన్ని మిశ్రమమే, అంటే ఏంటి, బ్యాలెన్స్ చేసుకోవాలి చెప్పుకోవాలన్నమాట. సింహరాశి వాళ్ళకి కూడా మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి సూర్య సంచారం జరుగుతుంది ఎక్కడ, కర్కాటకంలో. ఆయనేమో కిందకు వస్తున్నారు ఎప్పుడు 16th of August, అరౌండ్ 15-16. సో అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఆయన ఓన్ రాశిలో ఉంటారు. సో ఏ విధంగా బాగుంటుందంటే కెరియర్ విషయంలో చాలా బాగుంటుంది, విస్తరిస్తారు. అలాగే ఏంటంటే మనకి సెకండ్ హౌస్లో కేతు ఉన్నారు కనుక సబ్జెక్ట్స్ అనేవి, వేరే సబ్జెక్ట్స్, ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ చదువుకోవాలి, ఇంట్రెస్ట్ వస్తుంది, స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే స్పిరిచువల్ పాత్ అనేది డెవలప్ అవుతుంది, స్పిరిచువల్గా కూడా చాలా డెవలప్ అవుతారు. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు 11వ లార్డ్ ఏమో కూడా ఉన్నారు. సో డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి దేంట్లో, కెరియర్ విషయంలో. కెరియర్ పాత్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి ఈ నెలలో అని చెప్పాలి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే శుక్రుడు సంచారం కూడా ఇక్కడే జరుగుతోంది. సెకండ్ హాఫ్ ఆఫ్ అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ శుక్రగ్రహం కూడా మనకి కిందకి దిగుతున్నారు, కన్యకి దిగుతున్నారు అనమాట. అది కూడా మంచి సంచారమే యాక్చువల్గాను. సో కెరియర్ విస్తరింపు బల్లగుద్ది చెప్పచ్చు, బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్నవాళ్ళు చాలా బాగుంటుంది, ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే గురు సంచారం కూడా చాలా బాగుంది. అలాగే మనం చూసాము అంటే 7th హౌస్లో మనకి శని సంచారం జరుగుతోంది. శని సంచారం జరుగుతోంది కనుక పార్ట్నర్స్కి, ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్లో విస్తరిస్తారు. వాళ్ళు కొత్త కొత్తవి అంటే ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఆ దారిలో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా వాళ్ళు తెచ్చుకోగలరు అనమాట ఈ నెల. సో వాళ్ళు అనుకున్నది సాధించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల అని చెప్పుకోవాలి. అలాగే ట్రావెలింగ్ విషయం వస్తే కనుక ఫారిన్ ట్రావెల్ అనేది ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి ఈ నెల. మామూలుగా షార్ట్ టర్మ్ ట్రావెల్ కూడా ఉంది, అంటే ఏంటి, శుభకార్యాలకి ట్రావెల్ చేయడం అనేది ఎక్కువ కనిపిస్తోంది. ధార్మిక కార్యక్రమాల్లో కూడా వీళ్ళు పాల్గొంటారు. అలాగే ధర్మక్షేత్రాలు సందర్శించే ఒక యోగం అని చెప్పాలి. మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే పండగలు వస్తున్నాయి ఈ నెల, పండగల్లో పాల్గొనడం, ఉత్సాహంగా పాల్గొనడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పాల్గొంటారు అండ్ ఆల్సో చక్కగా నిర్వహిస్తారని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న మహిళలకి చాలా బాగుంటుందని చెప్పాలి. ట్రావెలింగ్ అనేది శుభకార్యాలకు కూడా ట్రావెల్ చేస్తారు. అలాగే ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది, అది కూడా శుభానికే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఓన్ హౌస్లో మనకి సన్ వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటారు. అలాగే దాంపత్య జీవితం కూడా ఏంటంటే కొన్ని ఇబ్బందులు తొలగిపోయి
అండర్స్టాండింగ్ అనేది వస్తుంది, కానీ ఎక్కువ ఈగో క్లాషెస్కి వెళ్ళకూడదు అని చెప్తున్నాం అనమాట. అది ఒక జాగ్రత్తే. స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎలాగూ ఉంటుంది కనుక ఆ పాత్రలో వెళ్తే వీళ్ళకి ఇంకా బాగుంటుంది. అలాగే సబ్జెక్ట్స్ నేర్చుకునే ఒక ఛాన్స్ కూడా వస్తుంది కనుక వీళ్ళకి బాగుంటుంది. స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. వీళ్ళ పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు ఈ నెల, ఎందుకంటే అన్నీ బాగుంటాయి. హెల్త్ విషయం కూడా, చాలామంది హెల్త్ విషయంలో బాధపడే వాళ్ళు ఉంటే కనుక హెల్త్ విషయం కూడా కొంచెం మెరుగుపడుతుంది అనే చెప్పుకోవాలన్నమాట. జనరల్గా చెప్పుకోవాలి అంటే ఈ నెల వీళ్ళకి బాగానే ఉంటుంది, మంచి సూచనలే ఉన్నాయని చెప్పుకోవాలి. అలాగే పరిహారాల విషయానికి వస్తే తప్పక వీళ్ళ సండే ఆదిత్య హృదయం చదువుకోవడం మంచిది. అలాగే సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో మనకి మెర్కురీ కూడానే 11th లార్డ్ కూడానే ఉన్నారు కనుక మనకి లాభం, దేంట్లో అయినా లాభం కావాలని మనం అనుకుంటాం కనుక విష్ణుమూర్తికి ఏ స్వరూపమైన విష్ణుమూర్తికి చేయడం కూడా మంచిదే అన్నమాట. తప్పక బాగుంటుంది ఇవన్నీ చేస్తే. అలాగే వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి అంటే సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడి నుంచి తీసుకోమనండి, అన్నిటికీ ఇక్కడి నుంచి తీసుకోండి అన్నీను. ఇవేంటంటే మనం జనరల్గా చెప్పుకుంటున్నాం, ఏంటంటే ఆగస్ట్ నెలకే మనం చెప్పుకుంటున్నాము, లేకపోతే నెలవారీగా చెప్పుకుంటూ వస్తున్నాం రాశి ఫలితాలు. కానీ ఎప్పటికైనా జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్ అయిన సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు. జాతక రీత్యా జాతిరత్నం, కరెక్ట్ అయిన జాతిరత్నం, మీకు తగిన జాతిరత్నం, మీకు పడిన జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా సర్టిఫైడ్ జెమ్సే మనం ఇస్తాము. అండ్ ఆల్సో ఒక ఆభరణం చేయించుకోవాలి అన్నా కూడా మేము చేయించి ఇవ్వగలం అనమాట. ఇది మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా సంప్రదించవచ్చు. ఎక్కడ సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అట్ ద సేమ్ టైం వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే అపాయింట్మెంట్ సెట్ చేసుకోవడం కానీ ఎలా సెట్ చేసుకోవాలి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ రాశిలోనే మనకి సన్ సంచారం అంటే సూర్య సంచారం జరుగుతోంది. సో సెకండ్ లార్డ్ కూడానే ఉన్నారు కనుక డబ్బు సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే మనకి గురు సంచారం కూడా చాలా మంచి సంచారం ఈ రాశి వాళ్ళకి. ఇక్కడ మైనస్ ఏంటంటే అర్ధాష్టమ శని ఉంది, రాంగ్. దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే అష్టమ శని జరుగుతోంది, కానీ శని ఏమో రిట్రోగ్రేడ్లో ఉన్నారు, 8వ ఇంట్లో ఉన్నారు కనుక ఈ నెల బాగుంటుంది. చాలా వీళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారనే చెప్పుకోవాలి, హ్యాపీగా ఉంటారనే చెప్పుకోవాలన్నమాట. ఏ విషయాల్లో అంటే కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది. తప్పక వీళ్ళకి స్థానచలనం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. బాగుంటుందని చెప్పాలి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి కొన్ని ఉంటాయి, కానీ చాలా ఎంజాయ్ చేస్తారు, ముందుకు సాగుతారనే చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు చెప్తాం, ఎందుకంటే మనకి 7th లార్డ్ 8th ఉన్నాడు, 8th లార్డ్ కూడా అయ్యాడు అనమాట. అంటే శని రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు కనుక వీళ్ళ పార్ట్నర్స్ కూడా బాగుంటుంది, పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా విస్తరిస్తుంది అని చెప్పాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి సన్ అంటే సూర్య సంచారం జరగబోతోంది, అంటే ఓన్ హౌస్కి వెళ్తున్నాడు అనమాట. అలాగే బుధ సంచారం జరుగుతోంది, మళ్ళీ కర్కాటకానికి వస్తోంది, రిట్రోగ్రేడ్ అయి వస్తున్నాడు కనుక అప్పుడు మిశ్రమంగా ఉంటుంది అని చెప్పాలన్నమాట. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది, ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను. 3rd హౌస్లో మనకి కేతు ఉన్నాడు కనుక క్రియేటివ్ ఫోర్సెస్లో కొన్ని ఆటంకాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తోంది. అండ్ అదే చదువు మీద మక్కువ కూడా చూపిస్తారు వీళ్ళు, తప్పక చదువుతారు, పైకి వచ్చే ఛాన్సెస్ దాంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి. ఎలాంటివంటే ఆస్ట్రాలజీ కానీ, లేకపోతే కన్సల్టింగ్ బిజినెస్ కానీ, లేకపోతే టారో కార్డ్ రీడింగ్ కానీ, ఇలాంటివన్నీ వేరే గుప్త సబ్జెక్టులు నేర్చుకునే అవకాశం అనేది వీళ్ళు తెచ్చుకుంటారు, తప్పక నేర్చుకుంటారు, దాంట్లో పైకి వస్తారు. అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే తప్పక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లోనే స్టార్ట్ చేయొచ్చు, బాగుంటుంది వీళ్ళకి. నేను చెప్పినట్టు డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక. అలాగే ఏంటంటే 10th లార్డ్ కూడా మనకి 11th పడ్డాడు కనుక బాగుంటుందనే చెప్పాలన్నమాట. మొత్తం మంత్ అంతా బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ మిశ్రమం ఎందుకు చెప్తున్నాం అంటే బుధ సంచారం అంటే 12th లార్డ్ 2nd హౌస్లో ఉన్నాడు.
అలాగే వీనస్ కూడా సెకండ్ హౌస్లో ఉన్నాడు కనుక కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పవు. లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ స్మాల్ లోన్సే. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఖరీదైన వస్తువు అంటే ప్రాపర్టీస్ అంటే ఏంటంటే స్థిరాస్తులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. నేను ట్రావెలింగ్ గురించి చెప్తున్నాను, అది కూడా బాగుంటుంది. ముందుకి సాగే ఛాన్సెస్ ఈ నెల బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి. మంచి సూచనలు కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా మంచిది. అలాగే దుర్గా చాలీస చదువుకోవడం చాలా మంచిదన్నమాట. మనం ఒక గోవు కానీ లేకపోతే ఒక డాగ్ అంటే కుక్కకు కానీ మనం ఫుడ్ పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే ఇది వర్షాకాలం కనుక తప్పక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి మనం గొడుగులు దానం ఇవ్వడం అనేది ఇంకా మంచిది. ఇవన్నీ మీకు ఏంటంటే పాజిటివ్ దారికి తీసుకెళ్తాయి అని మంచి సూచనలే కనిపిస్తున్నాయి, కానీ ప్లస్కి ప్లస్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో తప్పక చేయండి, ఇంకా బాగుంటుంది.